తిలక్ గారు చెప్పండి, శాంతి భద్రతల మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేతపత్రం ఎలా ఉంది? అసలు ఈ రకమైనటువంటి శ్వేతపత్రాల వల్ల ఎవరిని, ప్రతిపక్షాన్ని భయపెట్టడానిక, ప్రజల్ని భయపెట్టడానిక? మీలాంటి జర్నలిస్టులు, మీరు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేసినట్టున్నారు, హైకోర్టులో వేసినట్టున్నారు, మీలాంటి వాళ్ళని భయపెట్టడానిక? ఏమిటి అసలు వాళ్ళ లక్ష్యం? మరోవైపు తల్లికి వందనం వ్యవహారం చూశారు కదా, అలాంటి వాటిని ఎగ్గొట్టడానిక? నమస్కారం కేసరి గారు, రాజశేఖర్ గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ 50 రోజుల్లో ఆయన నిర్దిష్టంగా చేస్తున్న పనులు చూసుకుంటే, ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం. 2, శ్వేతపత్రాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన పనుల మీద బురదజల్లడం. 3, ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలక్షేపం చేయటం. ఒక్క పెన్షన్లు తప్ప మిగతా వాటి మీద దృష్టి పెట్టినట్టు ఈ రోజు వరకు అమలు చేయడానికి సిద్ధపడినట్టుగా కనపట్టలేదు. ఆయన ఇప్పటికి కూడా అధికారుల బదిలీలు, మంత్రులకు బాధ్యతలు ఏమిటి, వీటి మీద దృష్టి పెట్టారు తప్ప, పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, అధికారులు మా మాట వినడం లేదు అని. ఈ ప్రభుత్వానికి అధికారుల మీద ఇంకా పట్టు రాలేదు అనిపిస్తుంది. లేదా పవన్ కళ్యాణ్ గారి మాట వినొద్దని, మిగతా వాళ్ళు మా మాట మాత్రం వినండి అని ఏమైనా అధికారులకు ఆదేశాలు ఉన్నాయా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనులన్నీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా, శ్వేతపత్రాలు విడుదల చేయడం, అవన్నీ జరుగుతున్నాయి. లోకేష్ గారు చెప్పినవి జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అధికారులు మాట వింటలేదని చెప్పగలిగారని చెప్పారంటే, అది ఆయన అధీనంలోని శాఖలకు సంబంధించిన అధికారులకి ఏమైనా నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు చెప్పి అంత తొందరగా చేయక్కర్లేదని ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అని అనుమానం వస్తుంది. లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అధికారుల మీద పట్టు ఇంకా రాలేదా? ఈ 2 విషయాలు క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే శ్వేతపత్రాల విషయానికి వస్తే, అది తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మిగతా నాయకులు ఎన్నికల సమయంలోనూ ఎన్నికల ముందు చేసిన ప్రసంగాల సారాంశమే మళ్ళీ ఈ శ్వేతపత్రాలు. అంతేకాదు, గవర్నర్ గారి ప్రసంగం కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఉపన్యాసాల సారాంశమే గవర్నర్ ప్రసంగంగా ఉంది తప్ప, అది ప్రభుత్వాధినేతగా గవర్నర్ చేత చెప్పించాల్సిన విషయాలు కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది అధికారంలోకి వస్తే గవర్నర్ ఏం చెప్పాలి? మా ప్రభుత్వం ప్రాధాన్యతలు ఇవి, మేము ఇలా అమలు చేస్తాం, రాష్ట్రం పరిస్థితి ఇది అని చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? అసలు రాష్ట్రంలో ఖజానా పరిస్థితి బాగాలేదు, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అనే మాట వాడుతున్నారు. ఇక్కడ గతంలో చేసిన ఆరోపణలకి ఇప్పుడు చెబుతున్న మాటలకి తేడా ఏమిటంటే, ఆయన 14 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదా? రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏమిటి, ఈ పథకాల హామీలు ఇచ్చినప్పుడు మనం అమలు చేయగలమా లేదా అనేది ఆయనకి తెలియదా? ఇప్పుడు వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్రజలు కూడా అర్థం చేసుకుని సహకరించాలని చెప్పడం అంటే ఈ పథకాలను ఎగ్గొట్టడమే. ఇప్పుడు అయితే సూపర్ 6 లో ఒక్క పెన్షన్లు తప్ప మిగతావన్నీ కూడా వచ్చే సంవత్సరానికి వాయిదా వేసినట్టే కనిపిస్తుంది. తర్వాత ఈ పెన్షన్లు కూడా దాదాపు 2.5 లక్షల మంది బోగస్ కార్డులు అని చెప్పేసి, బోగస్ దారులు అని చెప్పేసి తీసేయడానికి కూడా రంగం సిద్ధమైనట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఇక నిన్న పెట్టినటువంటి శ్వేతపత్రాలకు సంబంధించి చూస్తే శాంతి భద్రతలు, అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం అనేది రాజకీయ కులం రంగు పొలవడానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తప్ప ఇప్పటికిప్పుడైనా వచ్చిందా? ఇంకా సంఖ్యా వివరాలు చూస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పటి కంటే గత 5 సంవత్సరాల్లో ఆ నేరాల సంఖ్య తగ్గింది. మరి ఏ ప్రాతిపదికన శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున సరిగా చేయలేదని చెప్తారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. ఆయన చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమావేశంలో ఏం చెప్పారు ఆయన? మా పార్టీ కార్యకర్తలు ఏదైనా చేస్తే చూసి చూడనట్టు పొండి అన్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఆ మాట వదిలేశారు. డైరెక్ట్ గా వాళ్ళ కార్యకర్తలు అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులు చేస్తే కేసులు పెట్టకండి, లేకపోతే వాళ్ళని కేసులు రాకుండా చూడండి అనే మాట వచ్చినట్టుగా వస్తుంది. ఉదాహరణకు పిఠాపురంలో వర్మ గారి మీద దాడి జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. దాడి జరిగిన తర్వాత
ఆయన బహిరంగంగా పత్రికల వాళ్ళతో చెప్పింది ఏమిటి, కాకినాడ జనసేన ఎంపీ గారి మనుషులు నా మీద హత్యా ప్రయత్నం చేశారు అన్నారు. కేసు ఎందుకు రిజిస్టర్ కాలేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఆ, తెలుగుదేశం పార్టీ వారి మీద పవన్ కళ్యాణ్ గారి మనుషులు దాడి చేస్తే కేసు పెట్టరా, కేసు నమోదు చేయరా? అట్లాగే కేసు రిజిస్టర్ అయినప్పుడు కూడా అరెస్టులు జరగట్లేదు. ఇప్పుడు రమణారెడ్డి గారు ఆయన ఎక్సైజ్ శాఖలో ఉండి ఆయన మీద ఆరోపణలు చేశారు. సరే, ఆరోపణలో నిజం ఉంటే చర్య తీసుకోవచ్చు, అరెస్టులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నీ పార్టీ వారు ఉదాహరణకు తిరువూరు ఎమ్మెల్యే మీద కేసు ఆయన డైరెక్ట్ గా ఆయనకి ఏదో అధికారం ఉన్నట్టుగా తీసుకెళ్లి బుల్డోజర్ లాంటివి తీసుకెళ్లి ఇల్లు పూర్తి చేయడం అనేది జరిగింది. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలే? ఇప్పుడు రమణారెడ్డి గారి మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. లుకౌట్ నోటీస్ ఇచ్చిన పరారీలో ఉండగా 2 ఏడాది పైగా పరారీలో ఉండి తిరిగి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాజీ పిఎస్ఓ ఆయన రాష్ట్రంలోకి వచ్చి నన్ను డ్యూటీలోకి తీసుకోండి అని చెప్పి లెటర్ పెడితే ఆయన ఎందుకు అరెస్ట్ చేయలే? అందువల్ల పక్షపాతం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవి బయటికి రాకుండా ఉండటం కోసం ఈ శాంతి భద్రతల్లో ఈ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఆయన ఇప్పుడు బాలికల మీద అత్యాచారాలు జరిగినాయి. ముస్లింల మీద అసలు ముస్లింలు ఎందుకు వెళ్ళలేదు? మీరు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో కాగితాలు తగలబడితే డీజీపీని సిఐడి చీఫ్ని పంపించారు. మంచిదే, పంపించండి. అక్కడ కాగితాలు ఎందుకు తగలనాయో చెప్పండి. మరి ముస్లింలు ఎందుకు పంపించలేదు? లేదా వినుకొండ ఎందుకు పంపించలేదు? అంటే డీజీపీకి సిఐడి చీఫ్ కి ఈ రాష్ట్రంలో వాటితో సంబంధం లేదా దాడుల విషయంలో? అందువల్ల చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈయన శాంతి భద్రతలు చాలా గొప్పగా చేశారని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో చూస్తే సాక్షాత్తు శాసన సభలో మీకు ఒక మాట, నిన్న శాంతి భద్రతల సమస్య ప్రస్తావించి శ్వేతపత్రం ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. శాసనసభలో జర్నలిస్టులను అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా అంటే జర్నలిస్టులను వేధించినట్టు అరెస్ట్ చేసినట్టు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా మరి ఆంధ్రభూమి పత్రిక ఎడిటర్ని ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణ చేసి ఆయన ఉద్యోగిని తీసేచ్చే వరకు నిద్రపోయారా? 2, ఆయన వ్యతిరేకించే పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఆపలేదా? 3, మీరు ఇప్పుడు పదవి చేపట్టిన తర్వాత 50 రోజుల తర్వాత 50 రోజుల క్రితం మరి ప్రమాణ స్వీకారం చేశాక ప్రమాణ స్వీకారం చేయడానికి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. ఆ అడ్వర్టైజ్మెంట్ మరి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఆఫ్ చేసి అక్కడ విజయవాడలో అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నటువంటి దారా గోపిని ఉద్యోగం నుంచి తీసేసి రిజగ్నేషన్ లెటర్ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసిన పరిస్థితి లేదా? అందువల్ల జర్నలిస్టులను వేధించారు. ఇవన్నీ ఆయన హయాంలోనే ఎక్కువ జరిగినాయి. ఈ హయాంలో అట్లా జరగదు, ఉద్యోగాలు తీసేసినటువంటి జరగలేదు. 3వ విషయానికి వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి వస్తే జగ్గయ్యపేట సరిహద్దుల్లోనే ఆపేశారు. చాలా దుర్మార్గంగా జగన్ గారి పరిపాలన అలా ఉంది. ఆయన విజయవాడ రావడానికి చాలా ఇబ్బంది పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. మరి సాక్షాత్ అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు? నన్ను మాట్లాడినివ్వండి అయ్యా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందా అంటే ఆయన నోరు మూసేశారు కదా. రోడ్డు మీద నిషేధాజ్ఞలు ఉన్న చోటకి వెళ్ళొద్దని పోలీసులు చెప్తే తప్పంటున్నారు. శాసనసభలో ఎన్టీ రామారావు మాట్లాడతానంటే అనుమతి ఎవరు? దీంతో పాటు ఇంకోటి కూడా ఉంది. అమరావతి అప్పుడు ఆందోళన జరిగితే ఎవరినైనా కథలనిచ్చారా? అసలు ఎక్కడ బెసకనిచ్చారా? పంటలు తగలబెడితే కూడా ఎవరెవరి మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు కదా. అదే అండి, ఇప్పుడు ఆ పంటలు తగలబెట్టిన కేసుల్లో ఎవరు నిందితులు ఆయన చెప్పగలరు? శాసనసభలో శ్వేతపత్రంలో ఎందుకు చెప్పలేదు? మరి ఇసుక దోపిడీ విషయంలో అక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి అమ్మారం మీద చేసినటువంటి దాడి, అలాగే చిత్తూరు జిల్లాలో ఇసుక లారీతో దించి మనుషులను చంపిన కేసు, ఇలాంటివన్నీ శాంతి భద్రతల విషయంలో. అందువల్ల మీరు వచ్చిన తర్వాత ఏం నిష్పాక్షికంగా చేస్తున్నారా లేదా? ఇప్పటి వరకు మీ చంద్రబాబు నాయుడు గారి హయాం లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక పార్టీ కార్యాలయాన్ని కూల్చేసిన సంఘటన ఏమైనా ఉందా? మరి మీ హయాంలో మీరు అధికారంలో రాగానే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారే. మీ కార్యాలయంలో దాడి జరిగితే చర్యలు తీసుకోండి, అరెస్టులు చేయండి, తప్పేం లేదు. మరి ఆ కేసు 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం అయితే దాన్ని రీఓపెన్ చేశారు. మరి ఈ వీటికి అసలు నేను ఒక మాట చెప్తానండి, మీరు ఈ రాష్ట్రంలో కూల్చివేతలు అక్రమ నిర్మాణాలని చెప్పేసి ఆయన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు, కూల్చేయడం మొదలుపెట్టారు. సరే, అక్రమ నిర్మాణాలు
కట్టడాలు పర్మిషన్ లేవు అంటే మీరుంటున్న ఇంటికి ఉందా అసలు పర్మిషన్? అసలు ఆక్రమణ నిర్మూలన అంటే అక్కడి నుంచి బిగిన్ చేయాలి. మీరుంటున్న ఇంటి పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఎట్లా ఇస్తారు? కృష్ణానది గర్భంలో అక్రమ నిర్మాణం అది దాని ఆక్రమణ పైగా అది. అక్కడి నుంచి కూల్చివేతలు ప్రారంభించాల్సింది పోయి ఆయన మరి ఇక్కడ బిగిన్ చేశాడు. దీని మీద చర్యలు ఉండవు. మరి ఈ రోజు కూడా దాని మీద ఒక పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసిన సంఘటన మీద అధికారుల మీద చర్యలు ఎందుకు లేవు? లేదు మీ ప్రభుత్వ విధానం అదేం చెప్పండి. పోనీ శ్వేతపత్రంలో ఇటువంటి విషయాలు ఉండవు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే వరుసనే అన్ని ఆక్రమణలే. మరి ఆయనే వెళ్ళి సరే శ్రీకృష్ణుడు మందిరం కూడా చెప్పి ఇస్కాన్ వాళ్ళు ఏదో శంకుస్థాపన చేస్తే ఈయన వెళ్ళి శంకుస్థాపన చేశారు. అది కూడా ఆక్రమణే కదా. ఇది ఎవరన్నా మాట్లాడితే హిందూ మతానికి వ్యతిరేకమని మళ్ళీ ప్రచారం చేస్తారు. అక్కడికి ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరెవరండి వెళ్ళారండి? జస్టిస్ రమణ గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేశారు, ఆయన వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అంటే అక్రమాక్రమణలు అయితే పెద్దవాళ్ళంతా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు వెళ్తే పైగా రమణ గారు గత ప్రభుత్వంలో అట్లా జరిగింది ఇట్లా జరిగింది అనుమతులు రాలేదు అని ఆయన ఉపన్యాసం చెప్పారు. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? ఆ విషయంలో బీజేపీ వాళ్ళు గతంలో బీజేపీ కేంద్ర కార్యాలయం నిర్మించాలని అక్కడ దగ్గరలోని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దగ్గరలోనే శంకుస్థాపన చేశారు అమిత్ షా గారు వచ్చి. తర్వాత కొద్ది రోజులకి అది ఆక్రమణ అని చెప్పి నదీ గర్భం అని తెలిసి దాన్ని అక్కడ కట్టకుండా వదిలేశారు. ఆ మాత్రం మంచితనం పద్ధతి చంద్రబాబు నాయుడు గారికి లేకుండా పోయాయి. అందువల్ల చేసే ఆయన ఆక్రమణలు కూల్చివేతలు ఇవన్నీ మొదలు పెట్టాలంటే ఆయన ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాలి. అది చేయకుండా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయాలు వీటి కూల్చివేత ఆక్రమణగా కట్టారు, పర్మిషన్ లేవు, ఇలాంటి మాటలు చెప్పడం అనేది మోసం చేయడం, ప్రజలను కాలక్షేపం చేస్తూ ఆయన చేయాల్సిన సూపర్ 6 లేదా ఇంకో హామీలు చేయకుండా వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం చేస్తున్న పనులు తప్ప మరొకటి కాదని నేను అనుకుంటున్నాను. తర్వాత ఎక్సైజ్ లో ఆదాయం తగ్గిందన్నారు. మరి బెల్ట్ షాపులు తీసేస్తే ఆదాయం తగ్గక పెరుగుతుందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పింది అది కదా, నేను షాక్ కొట్టేట్టుగా ధరలు పెంచుతానని చెప్పారు. అది తప్ప తర్వాత సేల్ పడిపోయింది, ఆదాయం పడిపోయింది అంటే నీ పాలసీ అదేనా? ప్రజలకి ఏం కావాలో అది చేయకుండా మీకు లెక్కల ధరలు తగ్గిస్తారు, మిగతా వాటి మాత్రం ధరలు పెంచుతారు. ఇదేం పద్ధతి? మరి ఇదేం పరిపాలన? ఇది చాలా గొప్ప పరిపాలన, ప్రపంచంలో ఈయనకున్న ముందు చూపుకి ఎవరికి లేదని చెప్పుకుంటారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కానీ మాట్లాడరు, అదే గొప్పతనం, చాలా విజనరీ. అందువల్ల ఈ శ్వేతపత్రాలన్నీ కూడా ఆయన ఉపన్యాసాల సారాంశాలు తప్ప ఇది కొత్తగా నిజంగా శ్వేతపత్రాలు కాదని నా అభిప్రాయం.